పాయింట్ మీకు అర్థమైతే, యేసు ప్రభువుని నమ్ముకున్న వారు ఎవరైనా డంబంగా వ్యవహరించు. యేసు ప్రభువుని నమ్ముకున్న వారు ఎవరైనా బడాయిలకు పోకూడదు. యేసు ప్రభువుని నమ్ముకున్నారు ఎవరైనా అడావుడికి పెద్ద పెట్టేయకూడదు. యేసు ప్రభువుని నమ్ముకున్నారు ఎవరైనా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మళ్ళీ చెప్తున్నాను, ఈ లేనిపోయిన రీల్స్ జరుగుతుంది. మనం ఏది ఉన్నామో చెప్పండి, దానికే మనం ఉండాలి. మన ప్రభువే మన కోసం అన్నింటినీ తగ్గించుకుంటే నువ్వు దేని వెనకాల పరిగెడుతున్నావు? నీ పేరు కావాలా, డబ్బు కావాలా, నీకు ఏం కావాలి, నీ భక్తిలో నేను పొగడతల కావాలా? అరే ప్రభువుని చూస్తుంటే ఆయన సంపూర్ణత కలిగిన వాడు అన్నీ తగ్గించుకుంటే వీటి వెనకాల నువ్వు ఎందుకు పరిగెడుతున్నావు? ఉపవాసం చేస్తున్నావా? రహస్యంగా చేయి. ప్రార్థన చేస్తున్నావా? రహస్యంగా చేయి. ఒకరికి పంచావా? రహస్యంగా చేయి. ఒకరికి సహాయం చేసావా? అది గోప్యంగా ఉంచు. నువ్వు అందంగా ఉన్నావా? దేవుని ఎదుటి నేను తగ్గించుకో. దేవుడు నీకు చక్కటి రంగు ఇచ్చాడా? దేవా నాకు చక్కటి రంగు ఇచ్చావని దేవుని మహిమపరచు. గొంతు ఇచ్చాడా? గొంతుని బట్టి దేవుని మహిమపరచు. నీకు ఏ టాలెంట్ ఉన్నా ఆయన మహిమపరచు. ఆయన ఎదుట మోకాలేసి అనుభవాన్ని సాధించుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు.